సంక్షిప్త భగవద్గీత రాపిడ్ ఫైర్ 12 అధ్యాయం 6 నిరంతరం ధ్యానం చేసే యోగి దేనిని పొందుతాడు? పరమాత్మలో లీనమై అత్యంత శాంతిని పొందుతాడు. ధ్యానంలో వచ్చే మొదటి ఆటంకం లయ అంటే ఏమిటి? ధ్యానం చేసేటప్పుడు వచ్చే నిద్ర. యోగ సాధనలో ఆహార నిద్రల నియమం ఏమిటి? మితాహారం, మిత నిద్ర పాటించాలి. చంచలమైన మనసును అదుపు చేసే 2 మార్గాలు ఏవి? అభ్యాసం, వైరాగ్యం. యోగ సాధనలో విఫలమైన వాని గతి ఏమిటి? అతను చెడిపోడు, మరు జన్మలో పుణ్యాత్ముల ఇంట పుట్టి సాధనను కొనసాగిస్తాడు. వైరాగ్యం అంటే ఏమిటి? అనిత్యమైన బాహ్య వస్తువులపై ఆధారపడ్డం మాని భగవంతుడిపై భక్తిని పెంచుకోవడం. అభ్యాసం అంటే ఏమిటి? మనస్సును మాటిమాటికి ధ్యాన వస్తువుపై నిలిపి నిరంతర ప్రయత్నం చేయడం. ధ్యానం చేయటం వల్ల కలిగే అంతిమ ఫలితం ఏమిటి? మనస్సు ఆత్మలోనే సంతృప్తి చెంది పరమానందాన్ని పొందుతుంది.